నమస్కారం ఫ్రెండ్స్, నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మరి యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే డంకీ సినిమా గురించి. ఈ డంకీ సినిమా డిసెంబర్ 21 రోజున రిలీజ్ అవుతుంది. దీంట్లో షారుఖ్ ఖాన్ గారు నటిస్తున్నారు. షారుఖ్ ఖాన్తో పాటు తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, మరి సునీల్ గ్రోవర్ కూడా ఉన్నారు. సో ఈ సినిమా వచ్చేసి కంప్లీట్గా టోటల్గా విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడతారు అనే దాని గురించి బేస్ అయిందనమాట. ఇది ఆల్రెడీ షారుఖ్ ఖాన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి రాజ్ కుమార్ ఇరానీ గారు. రాజ్ కుమార్ ఇరానీ గారికి 100% సక్సెస్ రేట్ ఉంది. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలామందికి హైగానే ఉంది. సో ఈ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ షారుఖ్ ఖాన్ గారు ఈ ఇయర్లో 2 సినిమాలతో హిట్ పొందినారు. ఒకటి పఠాన్, మరి ఇంకోటి ఆ తర్వాత జవాన్ సినిమాతో. ఇప్పుడు మూడో సినిమా డంకీ సినిమాతో ఆయన ముందుకు వస్తున్నారు. సో ఇక్కడ చాలా డెడికేటెడ్గా ఆయన వర్క్ చేసినారని తెలుస్తుంది డంకీ సినిమాకి. ఇది 3 ఇడియట్స్ టైంలోనే షారుఖ్ ఖాన్ గారు అప్పుడు ఈ 3 ఇడియట్స్ రాజ్ కుమార్ ఇరానీ గారు చెప్పారంట. అప్పుడు షారుఖ్ ఖాన్ గారు ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. బట్ ఆ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ షారుఖ్ ఖాన్ గారు రాజ్ కుమార్ ఇరానీస్ ఒక సినిమాని వాళ్ళు ఓకే చేయడం, మరి ఇప్పుడు ఆ సినిమా అని ఆయన యాక్ట్ చేయడం. సో దీనికి మ్యూజిక్ వచ్చేసి ప్రీతం గారు, మళ్ళీ ఆ తర్వాత లిరిస్ట్ ఒక పాటకి జావేద్ అఖ్తర్ గారు రాసినారు. సో మోస్ట్లీ ఈ సినిమాకి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ సినిమా చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే కంపల్సరీ ఆల్రెడీ 2 సినిమాస్ హిట్ అయినాయి. సో రాజ్ కుమార్ ఇరానీ గారి సినిమాలంటే మేము ఆల్రెడీ చూసినాము. అలాగే మున్నాబాయి ఎంబీబీఎస్, 3 ఇడియట్స్. ఎందుకంటే ఈ సినిమాలో అన్నింటిలో కామన్ పాయింట్ ఏంటి, ఎమోషన్ అనమాట. ఎమోషన్తో ప్రేక్షకులు ఆయన చాలా బాగా ఆకట్టుకున్నారు. సో ఈ డంకీ సినిమాతో కూడా ఆయన ప్రేక్షకులు ఎమోషన్తో ఆకట్టుకుంటారని అనుకుంటున్నాం. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కావాలి అనుకున్నదైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.